హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెస్ట్ బెంగాల్ ఇంతకుముందే అరవలేదా. వెస్ట్ బెంగాల్ వచ్చేసి మేము బక్రా డిస్టిక్లో వచ్చేసాం. ఇక్కడ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాం. ఈ సివిల్ పోలీస్ వాళ్ళు మనకు బస్సు అరేంజ్ చేశారు. సివిల్ పోలీస్ వాళ్ళు ప్రైవేట్ బస్సు అరేంజ్ చేశారు మనకు. ఈ బస్సులో వచ్చేసి మనం బక్రాలో ఒక హాస్టల్ ఉంది మనకు ఉండడానికి, మన సిఆర్పిఎఫ్ సోర్స్ ఉండడానికి. ఆ హాస్టల్కి మనం వెళ్తున్నాము. హాస్టల్ ఇక్కడ నుంచి ఎంత దూరం? హాస్టల్ ఇక్కడ నుంచి ఒక మినిమం 50 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము 5th phase ఎలక్షన్ ఎడా క్వశ్చన్ వచ్చినాం, కానీ 5th phase ఎలక్షన్ ఇక్కడ లేదంట. వేరే కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ లేదు. సో 6th phase ఎలక్షన్ వచ్చేసి నెక్స్ట్ 26 డేట్ నాడు ఉంది. సో ఈ మధ్యలో ఖాళీయే. మోస్ట్ ఏంటంటే నాకు వెస్ట్ బెంగాల్ బాగా నచ్చింది ఏంటంటే, అటు చూస్తే కనుక చూసారా ఈత చెట్లు మరియు తాడి చెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ మధ్యలో గ్యాప్ దొరికితే ఈత చెట్లు, ఈతకలు కానీ లేకపోతే తాడికలు కానీ మనం తాడంటారు చేద్దాం. అక్కడ రైల్వే స్టేషన్లో ఫోటోలు కనుక వీడియోలు కనుక ఏం పెట్టలేదు. రైల్వే స్టేషన్లో వీడియోలు ఇట్లా తీసినాం. అవి మేము ఇందులో యాడ్ చేస్తాం. మేము అవి లాస్ట్ యాడ్ చేస్తారా? లాస్ట్ యాడ్ చేస్తాం. అండ్ మాకు ఎట్లా టైం వీలైతే అట్లా ఈ సిటీలో ఉన్నాయని మీకు కవర్ చేస్తూ, మీకు ఉన్న ఏరియాలో సిటీ కాదు, ఉన్న ఏరియాలో ఏవైతే మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. ఇది మేము ఉన్న స్టేషన్, మెంతిగన్ స్టేషన్ నుంచి బంకురాని స్టేషన్. ఇది బంకురా స్టేషన్ నుంచి చూడండి, వీళ్ళంతా మా వాళ్ళు వేరే బస్ ఎక్కించారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను వెస్ట్ బెంగాల్ 6th phase ఎలక్షన్ గురించి వచ్చినాం. మనం చెప్పిన కదా లాస్ట్ బక్రా స్టేషన్ దగ్గర వచ్చిన చెప్పి, అక్కడ నుంచి ఇక్కడ మాకు యూనివర్సిటీ ఇచ్చారు. ఇలా మీరు రెస్ట్ తీసుకుంటారు. ఏంటంటే ఇక్కడ మొత్తం 10 సబ్జెక్ట్ ఉంటుంది చూసారా. సాంస్క్రిట్, బెంగాల్, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టుకి సంబంధించిన పిహెచ్డీకి సంబంధించిన అన్ని కోర్సులు చేయొచ్చు. ఇక్కడ మాకు ఇచ్చేది అయిపోయింది. నిన్న మాకు 6th phase ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 7th phase ఎలక్షన్ కోసం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎట్లుంటుందంటే వెదర్ మన తెలంగాణకి అసలుగా ఉండదు. ఇక్కడ ఎండ కొడుతుంది, ప్లస్ హ్యూమిడిటీ కూడా బాగా ఉంటుంది. వీడియో కాల్ మాడదాం మొత్తం నీళ్ళు అయిపోతుంది. ఎట్లుంటుంది అంటే మనం వస్తే స్నాన్ చేసినట్టే ఉంటుంది ఎగ్దాం. ఇక్కడ మేము ఉన్న ప్రజెంట్ ఏరియాలో ఏంటంటే ఇది పాత్రసేరన్ సిటీ, ఇది మన వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. బక్రా డిస్టిక్లో ఇది ఒక ప్లేస్ అన్నట్టు. ఈ ప్లేస్లో ఏంటంటే రీసెంట్గా ఒక మేళా స్టార్ట్ అవుతుంది. మేళా అంటే మన తెలంగాణలో జాతర ఎట్లా అంటారు, ఇక్కడ మేళా అట్లా అన్నట్టు. ఈ మేళాలు ఏంటంటే విఘ్నేష్ టెంపుల్ ఉంటుంది. విఘ్నేశ్వరం ఏంటంటే కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తారన్నట్టు. మన ఊర్లో కదా మన భూతలు వేసుకున్నట్టు, లేకపోతే కొత్త టెంపుల్ పెట్టడం పెద్ద జాతరకి వెళ్తుంది. సేమ్ అట్లా ఇక్కడ, కానీ మన దగ్గర ఉన్నట్టే సేమ్ ఇక్కడ కల్చర్ ఉంటుంది. ఏంటంటే డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఇక్కడ ఉంటుంది. ఏంటంటే లోకల్ ఈ చాలా ట్రైబల్స్లలో మన దగ్గర చూడండి, ట్రైబల్స్ కూడా ఇక్కడ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే విగ్రహాలు ఉంటాయి. మన దగ్గర ఏంటంటే విగ్రహాలను మనం గ్రాండ్తోని లేకపోతే బంగారంతో ఇట్లా డిజైన్ చేస్తాం కదా. ఇక అట్లా కాదు. ఏ విగ్రహం ఏంటంటే మామూలుగా మన బరి నుంచి వచ్చిన గడ్డి ఉంటుంది, ఆ గడ్డితో డిజైన్ చేస్తారు. చేసి దానికి మంచిగా డిజైన్ చేసి 1 yearకి ఒకసారి మళ్ళీ చేంజ్ చేసి దాని మీద అట్లా దేవుని బొమ్మలు వచ్చేటట్టు వీళ్ళు రెడ్ కలర్తో చేస్తారంట. ఇక్కడ వీడియోలన్నీ సాయి చూపిస్తారు. ఒకసారి సాయి చూపి మన కాలేజ్ ఎట్లుంది, మేము ఉన్న ఏరియా ఎట్లుంది, అది సాంస్క్రిట్, ఇంగ్లీషు, బెంగాలీ, ఇది ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చేసి 45 degrees Celsius ఉంది ఇక్కడ. ఉన్న 6 రోజులలో ఫస్ట్ టైం ఉంటుంది ఇట్లా వెదర్. ఈ ఉన్న 1 week మేము ఎప్పుడంటే 6th phase ఎలక్షన్ వచ్చినాక మేము 8 days వచ్చినారు. మనం డేట్ ఎప్పుడు మనం వచ్చింది 19కి వచ్చినాం. 19 నుంచి ఇప్పుడు 26 ఇవాళ. ఈ వారం రోజులలో కమ్సే డైలీ 3 సార్లు స్నానం చేసేది. కానీ ఇవాళ కొంచెం వెదర్ చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ ఇక్కడ వర్షం కూడా వచ్చింది. అందుకే వెదర్ కొంచెం మనకు అనుకూలంగా ఉంది. అందుకే వీడియో చేయగలుగుతాను ఇలా, లేకపోతే ఈ మాట్లాడిన సేపట్లో కూడా మన చెంపలకు తెలుసురా. ఈ తమ్ముడు శ్రీకాంత్ చెప్పాడు కదా, ఇదే ఆ జాతర. ఈ జాతరలోనే ఇది మన పైన ఇది శీలాల మీద మనిషి పడుకుంటే దాన్ని రథంలా చేసి పంపిస్తారు. అది నెక్స్ట్ వస్తుంది చూడండి. మీరు చూస్తుంది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో గ్రామాలలో కొన్ని ఉంటాయి బాగా విలేజ్ బ్యాక్వర్డ్ విలేజ్లలో వడ్లు ఏంటంటే ఇలా పోసుకొని స్టోర్ చేసుకుంటారు. ఇట్లా దీనివల్ల ఏంటంటే ఒక 10-15 days వర్షం పడ్డా లోపల ఎలాంటిది ఉంటుంది. సేమ్ ఇది ఎట్లుంటుంది అంటే మన తెలంగాణ కదా మనకు గుమ్మిలు ఉంటాయి, విలేజ్లలో గుమ్మిలు అంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ మిగిలిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది సేమ్ ఇది కూడా అంతే. బట్ ఇది ఏంటంటే వర్షం పడ్డా ఏమంటే తడవకుండా ఉంటుంది మనకు సేఫ్గా.
ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పాడు కదా మన గడ్డితోటి చేసే విగ్రహం అని, ఇదే అది.